జిబ్రీ, నువ్వా? సక్కు అక్క, నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎవరినో చూసి భయపడినట్టున్నావు. ఏమైందక్క? ఎవరైనా నీ వెంట పడ్డారా? జిబ్రీ, నేనిప్పుడు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాను. కానీ నిన్ను చూసినందుకు నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. జిబ్రీ, నీళ్లు చల్లి నన్ను లేపావు. నీ ప్రేమ వల్ల నాకు మనశ్శాంతి లభించింది. నాకు తెలుసు, పాండురంగడే నిన్ను నా కోసం పంపించాడు. కానీ జిబ్రీ, నేను వెంటనే బయలుదేరాలి. గ్రామస్తులందరూ నా మీద అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఆవేశంగా నా కోసం అన్ని చోట్ల గాలిస్తున్నారు. జిబ్రీ, ఈ ఈదురుగాల్ని, ఈ దుమ్ము ధూళిని చూస్తుంటే ఏదో చెడు జరగబోతుంది అనిపిస్తుంది. పాండురంగా, ఇది దేనికి సూచన? జిబ్రీ, జిబ్రీ, నువ్వు వెళ్ళిపో. త్వరగా వెళ్ళి ఎక్కడైనా దాక్కో. వెళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రాణాలు తీసేస్తారా? ప్రతీకారం, ద్వేషం, శత్రుత్వంతో రగిలిపోయే వాళ్ళు మనుషులే కారు. సక్కు మీద ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు, కానీ మీరు అంతలోనే క్రూరంగా దాన్ని చంపేస్తాను, కాల్చేస్తాను అంటున్నారు. అదే బిగు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ సక్కుని నేను మీకు దొరకనివ్వను. ఏమిటి ఏమంటున్నారండి మీరు? అసలు మీరు ఇలా మాట్లాడడం భావ్యంగా ఉందా? అంటే దీని అర్థం ఏమిటి? మీ భార్య సకుని మీరే దాచిపెట్టారా? అంటే నా పిల్లలు ఎక్కడున్నారో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. చెప్పండి దిగు గారు. సక్కు తల్లి గ్రామ పంచాయతీకి వచ్చేంత వరకు ఈ దిగుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తాళతో కట్టేయండి. దొరికినట్టే దొరికి చేయి జారిపోతాడు. తాడు తీసుకురండి. తాళతో దిగుని చెట్టు కట్టేయండి. తీసుకురండి.